ఈ పక్కకు నువ్వు ఏంటి బస్సు ఏం చెప్పు. ఏమన్నా ఇక్కడండి ఇలాగ ఉన్నదండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఇంటర్ చదివాడండి. 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. ఏదో దేవుడి ఇచ్చింగాడు మీ పక్కన కూకుంటాకి నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు. మీరు వస్తేనే మాకు బాగుంటదండి. ఇంకా చాలా అంటే అండి నీ అభిప్రాయం, ఇన్నేళ్లుగా మీరు నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరినీ చూసాం, ఇంకా కూడా ఆర్థికంగా పైకి రాలి కారణం ఏమంటావు? ఆర్థికంగా అంటే ఏమన్నా సార్ లేకండి, ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం అవుతుందండి. అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశ పుట్టడం పిల్లల్లో? ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి 100 కదా 5,000 ఇస్తున్నారండి అయ్యారు. ఇస్తున్నారు. అదే మరి పింఛన్లు ఇస్తున్నారండి పెద్ద ఎత్తున. ఇస్తున్నారండి. పక్క రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నారండి. మొత్తం క్యాంటీన్లు పెట్టాం. రైతు కూడా సహాయం చేస్తున్నాం. డప్పు కళాకారులకు ఇస్తున్నా. అట్లందరినీ న్యాయం చేయాలి, మీరు కూడా బాగా పైకి రావాలని నా కోరిక. అదే అండి, బాగానే చూస్తున్నారండి అయ్యారు. మీ పరిపాలన బాగా చాలా సూపర్ గా చూసారండి. పోయిన గతంలో మొత్తం అందరిని నాశనం చేసేసారండి. నేనే కాళ్ళు అరిగేదందుకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి. అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానండి, మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అవి నమ్మరు కాదండి. మాయ మాటలే ముందు నమ్మేస్తారు జనం. మాయ మాటల్లోనే గాలిలో పడతారండి. దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు తెలుసుకుంటున్నారండి. గతంలో తెలుసుకోలేదండి. తెలుసుకోకుండా ఆయన గారు ఏదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి. ఇప్పుడు అసమానది ఏం లేదండి. అదేంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది, మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే ఇవన్నీ పనులన్నీ సాగుతాయి. మొన్న 5 సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా. చాలా నష్టపోయామండి. ఒక పనిముట్టు ఏది చేశారండి? ఏది చేయలేదు. ఒక రోడ్డు వేసారా? లేదండి. ఒక కాలనీలు కట్టారా? లేదండి. ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి, అసలైంది ఏమీ లేదండి. మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కలా? ఏం దక్కలేదండి.